కేవలం సినిమా కాదు, అది ప్రతి స్త్రీకి స్ఫూర్తినిచ్చే ఒక అసాధారణ పోరాటం. ఆంధ్రప్రదేశ్ ఒంగోలుకు చెందినటువంటి ప్రగతి జీవితం చిన్నప్పుడే ఒక పెద్ద కుదుపుకు లోనైంది. కేవలం 3 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు. కష్టాల కంచె దాటుకుంటూ తల్లికి సహాయంగా నిలబడాలనే తపనతో చిన్ననాటి నుంచే పిజ్జా అవుట్లెట్స్ లో, టెలిఫోన్ బూతులలో పనిచేశారు ప్రగతి. ఇది ఆమె పోరాట పటిమకు తొలి అడుగు. 1994లో ఆమె హీరోయిన్ గా తెరంగేట్రం చేశారు. 7 తమిళ, ఒక మలయాళ చిత్రాలలో కథానాయికగా మెరిశారు. కానీ వ్యక్తిగత జీవితం ఆమె ప్రయాణాన్ని మార్చేసింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ బంధం నిలబడలేదు. విడాకులతో ఒంటరయ్యారు. ఇక్కడే ప్రగతి గారు ఒక మహిళా యోధురాలుగా నిరూపించుకున్నారు. విడాకుల తర్వాత 2 పిల్లల బాధ్యత ఆమె భుజాలపైన పడింది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తన నైపుణ్యాన్ని నమ్ముకుని మళ్లీ సినిమా రంగంలోకి వచ్చారు. ప్రయాణాన్ని హైదరాబాద్ నుంచి జిల్లా పోటీలలో స్వర్ణ పతాకంతో ప్రారంభించి ఆపై తెలంగాణ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ లోను బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. అదే ఏడాది తెనాలిలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో 5వ స్థానంలో నిలిచినప్పటికీ వెనుతిరగలేదు. బెంగళూరులో జరిగిన నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలిచి తన సత్తా ఏంటో చాటారు. ఆ తర్వాత 2024లో సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో రజత పతకం సాధించారు. ఇక 2025 సంవత్సరం ప్రగతి కెరీర్ లో అత్యంత కీలకంగా మారింది. హైదరాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలలో వరుసగా స్వర్ణ పతకాలు గెలుచుకున్న ఆమె కేరళలో జరిగిన ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లోను బంగారు పతకాన్ని ముద్దాడారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు. నటనలో రాణిస్తూనే క్రీడల్లోనూ పట్టుదలతో శిక్షణ పొంది జాతీయ ఛాంపియన్ గా నిలవడం ఆమె అంకిత భావానికి నిదర్శనం అంటున్నారు ఆమె అభిమానులు, క్రీడా ప్రేమికులు. ఆమె తన జీవితం ద్వారా ఇస్తున్నటువంటి సందేశం ఒక్కటే: విఫలమైన బంధం లేదా జీవితంలో ఎదురైన కష్టం మీ గమ్యాన్ని ఆపలేదు. మీ కష్టమే మీ బలమవ్వాలి, ధైర్యమే మీ ఆభరణం కావాలి. Thanks for watching. Please like, share, comment, follow, and subscribe. Ravi Writings.